వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం. చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరు? వివేకా హంతకునికి మద్దతు ఇస్తుందెవరన్న జగన్. రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న చంద్రబాబు. బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. 10 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదన్న రేవంత్. బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్. కర్ణాటకలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు. కాంగ్రెస్ పాలనపై ప్రధాని విమర్శలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్ల లాభం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సమర్పణకు గడువు ముగిసింది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయగా 25వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో 2 రాష్ట్రాల్లోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా ఏపీలో 25 పార్లమెంటు స్థానాల కోసం 650కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే అసెంబ్లీ స్థానాల కోసం 175 సెగ్మెంట్లలో 4200కు పైగా నామినేషన్లు సమర్పించారు. నామినేషన్లకు నేడు చివరి రోజుతో అసెంబ్లీ సుమారు 1300, పార్లమెంటుకు 230కి పైగా నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. సీఎం జగన్ సహా పలువురు ముఖ్య నేతలు తమ నామినేషన్లను సమర్పించారు. ఇక తెలంగాణలోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 17 లోక్సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు సమర్పించారు అభ్యర్థులు. చివరి రోజు కావడంతో ఈరోజు భారీగా నామినేషన్లు వెల్లువెత్తాయి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మాధవీలత బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి, వరంగల్లో స్వతంత్ర అభ్యర్థిగా బాబుమోహన్తో పాటు పలు నియోజకవర్గాలలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి అత్యధిక సంఖ్యలో 101 నామినేషన్లు దాఖలు కాగా, మహబూబాబాద్ స్థానంలో అత్యల్పంగా 31 నామినేషన్లు వేశారు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే నాటికి సుమారు 572 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 38 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియడంతో రేపు నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి. మాజీ మంత్రి వివేకానంద హత్యకు సంబంధించి ఏపీ సీఎం జగన్ సూటి ప్రశ్నలు వేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ వీరికి తోడు 2 చెల్లెళ్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరు? పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లు వైఎస్ఆర్ వారసులా అని ప్రశ్నించారు. శత్రువులతో చేతులు కలిపిన వారు వైఎస్ఆర్ వారసులా అని నిలదీశారు. ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాట పడతా ఉన్నా ఆ 2 పార్టీలతో జతకట్టి తన సొంత లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి వీరు వైఎస్ఆర్ వారసులా, లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బ్రతికుండగా యుద్ధం చేశారో, వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు, ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా.
ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతిస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి, మరో వంక నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా. రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని, జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే అన్నమయ్య ప్రాజెక్టును బాగుచేసి బాధితులను ఆదుకుంటామన్నారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగం వచ్చే వరకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేశారు, అవునా కాదా అని అడుగుతున్నా. తమలో నేను అడుగుతున్నా, ఊకిల్డ్ బాబాయ్ తెలిస్తే చేలిపైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట, దేవుడికే తెలుసంట. జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా, మీరంతా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది. ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి. పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా, ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లో గులకరాయి. ఆ గులకరాయి మేమే వేయించామంట. రోజు రోజుకు గాయం పెద్దదవుతా ఉంది, మానడం లేదది. దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి. ఆ ట్రీట్మెంటే రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది,
ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంత్రి పెద్దిరెడ్డి తీసుకొచ్చిన రౌడీయిజం, ఫ్యాషనిజం అంతం కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలన్నారు. ఆ పచ్చబట్లు పడిపించుకొని ఇది విసిరే ముందు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద, వాళ్ళ తమ్ముడి మీద, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద చూపించండి. వాళ్ళ మీద కసి చూపించండి. మార్పు తీసుకురండి. కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి. 10,000 కోట్ల రూపాయలు జీఎస్టీ కొట్టిన కూటమి బిల్లు. ఈ గుంపు 10,000 కోట్ల రూపాయలు జీఎస్టీ కొట్టారు. ఇది ఏదైనా మాట్లాడితే రౌడీజం తగ్గిపోయింది, ఫ్యాక్షనిజం తగ్గిపోయింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి మళ్ళీ రౌడీజం, మళ్ళీ ఫ్యాక్షనిజం పట్టుకొచ్చారు. మరి ఏం తీసుకురావాలి? కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఫ్యాక్షనిజం పోవాలి. రౌడీజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి. బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి. రాష్ట్రం అంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి. ఆ పచ్చబట్లు పడిపించుకొని ఇది విసిరే ముందు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద, వాళ్ళ తమ్ముడి మీద, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద చూపించండి. వాళ్ళ మీద కసి చూపించండి. మార్పు తీసుకురండి. కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి. 10,000 కోట్ల రూపాయలు జీఎస్టీ కొట్టిన కూటమి. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అని షర్మిల ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎం అయ్యారని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా? మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అమ్మా? ఇక్కడ ఉందిగా, మనకుందిగా. ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. అన్ని రాష్ట్రాలకు అన్నీ ఉన్నాయి. మనకేముంది? చిప్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చంద్రబాబు గారికి చేత కాలేదు, నేను చేస్తాను అన్నాడు. వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని వచ్చిందా అన్న? 5 సంవత్సరాలు అయింది. కనిపిస్తుందా మీకు? ఈయన ఒక రాజధాని సరిపోదన్నాడు, 3 రాజధానీలు అన్నాడు. 3 రాజధానీలలో కనీసం ఒక్క రాజధాని అయినా అయిందమ్మా? ఒక్క రాజధాని కూడా లేదు. ఈరోజు తీరా చూస్తే 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఎక్కడున్నాము? గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఏపీని వెనక్కి తీసుకెళ్లిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృధా చేశారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం మారబోతుందని చెప్పారు. ప్రతి నెల దేశంలో ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. के ऊपर इनहेरिटेंस टैक्स की बात सैम पिट्रोडा जो मिडिल क्लास है उसका पूरा वेल्थ का डिटेल्स निकालेंगे. किस महिला के पास मंगलसूत्र का कितने का है, किस महिला ने स्त्री धन संभाल के कुछ थोड़ा बचत करती है ना हमारी माता बहने, सबका स्त्री धन निकालेंगे. मिडिल क्लास को बोलेंगे वेल्थ का डिटेल्स दो. और फिर उसके ऊपर इनहेरिटेंस टैक्स की बात सैम पिट्रोडा जो राहुल गांधी के और सोनिया गांधी जी के और पहले उनके पिताजी राजीव गांधी जी के सबसे निकट सलाहकार थे, उन्होंने तो इनहेरिटेंस टैक्स की बात कर ही रहे. तो हमें लगता है कि कांग्रेस पार्टी 10 ఏళ్లలో బీజేపీ దేశ ప్రజలను దారుణంగా మోసం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ పాలనపై కాంగ్రెస్ ఛార్జిషీటు విడుదల చేసింది.
2 కోట్ల మందికి ఏటా ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని నిరుద్యోగులను నిలువునా ముంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అదానీ, అంబానీ, అమెజాన్ వంటి కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి బీజేపీ సర్కార్ లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్లోనూ 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి మోదీ మోసం చేశారని ఆయన అన్నారు. పార్లమెంటు సాక్షిగా మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యము, 2024 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది. 2014, 2019 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా 7,21,681 ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పిండ్రు. జిఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. ఇవన్నీ చార్జెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద సూటిగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఒక పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగితే మరో పార్టీ దేవుడి మీద ఓట్లేస్తుందని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. భువనగిరి రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ తాము ఎప్పుడూ దేవుడిని ఓట్ల కోసం వాడుకోలేదన్నారు. తాము ఎవరికి బి టీం కాదన్నారు. భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖాత్ అయ్యాయి అన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ను దించి ఒకరు చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్ పదవిని పంచుకున్నారని విమర్శించారు. ఓట్లు, ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు. అంతేనా? నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం. మా అద్భుతంగా చేసుకున్నాం. ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇగో ఇది తేడా. ఈ 2 పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బి టీం అని కూడా అంటాడు. వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏందండి? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ 2 మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్తూపం వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని, నువ్వు వస్తావా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, 6 హామీలు అమలు చేయడం నిజమైతే అమరవీరుల స్తూపం వద్దకు రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదామన్నారు. నువ్వు చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు స్పీకర్కి ఇస్తానన్నారు. సీఎం రేవంత్ తన స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారన్నారు. మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు సీఎం రేవంత్కు లేదని చెప్పారు. ఇందిరాగాంధీ అంటే బిహెచ్ఎల్ తెచ్చిందని రామ్జాస్ చౌరస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. బిహెచ్ఎల్ వచ్చింది 1952లా, ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980లా, 30 ఏళ్ల తర్వాత అయింది. ఈయన అంటాడు ఇందిరాగాంధీ అట ఈడు ఎంపీ పోటీ చేసి బిహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు. అరే ఆయనకి ఎవడో స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు. ఆ రాసిస్తానన్నా అకల్ మనకు తోడ ఇషారతో రహనా, నువ్వు చదువుకోవా కనీసం? ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలు కావా? ఇజ్జతమానం పోదా ముఖ్యమంత్రిది? నీది పోతావా కానీ కుర్సీది పోతా. కేంద్ర ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ దేశ ప్రజలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. గత 10 ఏళ్లలో మోసం చేసినట్లే రాబోయే రోజుల్లో కూడా మోసం చేసేందుకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా యువతకు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. పేదల అకౌంట్లో వేస్తానన్న 15 లక్షల రూపాయలు కూడా వేయకుండా మోసం చేశారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తా ఉందో, గత 10 ఏళ్లుగా ఏ రకంగా మోసం చేసిందో, రాబోయే రోజుల్లో కూడా
మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు పొందడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉందో మిత్రులారా మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ దేశానికి నిరుద్యోగ యువకుల సమస్య వెన్నాడుతూ ఉంది. సంవత్సరానికి కనీసం 2 కోట్ల తగ్గకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా మోసం చేసి ఇంకా మోసం చేయటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. 400కు పైగా స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ విశాల జనసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. అయోధ్యలో రామమందిరం కోసం ప్రధాని మోడీ కృషి చేశారన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. पार्टी दोनों ने यहां पर भ्रष्टाचार किया है। भाई और बहनों, इतने कम समय में कांग्रेस पार्टी ने तेलंगाना को दिल्ली का एटीएम बनाकर रख दिया है। जो टीआरएस ने भ्रष्टाचार किया था, वो भ्रष्टाचार का चाहे कालेश्वरम का हो चाहे भूमि घोटाला हो, एक की भी जांच कांग्रेस पार्टी नहीं कर रही। टीआरएस और कांग्रेस पार्टी दोनों मिले हुए हैं। और अगर मैं आज कहकर जाता हूं, आप దేశం మొత్తం ప్రధాని మోడీ వైపు చూస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని తెలిపారు. మరోసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, మన దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాల, ఈ దేశంలో ఏ రకంగా పేదలకు మేలు జరగాల, ఈ దేశంలో ఏ రకంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకెళ్లాలా అని నిర్ణయించేటువంటి ఎన్నికలు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులపై దర్యాప్తు బృందం సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐటీ యాక్ట్ 66ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. లోక్సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. ఏప్రిల్ 29లోగా మోడీ, రాహుల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 5 రోజులు లాభాల బాట నడిచాయి. ఉదయం స్తబ్దుగా ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 73,572 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,556.15 పాయింట్ల వద్ద కనిష్టానికి తాకిన సూచీ తర్వాత 74,571.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 486 పాయింట్ల లాభంతో 74,339.44 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 167 పాయింట్ల లాభంతో 22,570.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.32గా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.